యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై సర్వేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే, కుంభరాశి వారికి ఈ గురు సంచారం 2026 గురు సంచారం మిథున రాశి నుంచి గురుగ్రహం కర్కటక రాశికి వెళ్ళింది కదా. ఆ గురు సంచారం ఎలా ఉంటుంది, రాశి భవిష్యత్తు అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. చాలామంది గురువు గారు మిమ్మల్ని 1-to-1 ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడంటే బెంగళూరు రావాల్సి వస్తుంది, మీరు వేరే సిటీస్లో కూడాను అపాయింట్మెంట్స్ పెడితే మాకు అనుకూలంగా ఉంటుంది అనే గురించి మాట్లాడినప్పుడు, సో మేము హైదరాబాద్ వస్తున్నాం, తెలంగాణ. టెంటేటివ్ డేట్స్ ఏదిని నా అసిస్టెంట్తో ఈ క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీరు మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ వస్తున్నాము తెలంగాణ, విజయవాడ వస్తున్నాము ఆంధ్రప్రదేశ్, చెన్నై వస్తున్నాము తమిళనాడు, తర్వాత ముంబై వస్తున్నాము మహారాష్ట్ర, ఢిల్లీ వస్తున్నాము. సో ఈ సిటీస్లో అవైలబుల్ ఉంటాం, బెంగళూరులో రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాం. సో క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్స్ని మీరు బుక్ చేసుకోవచ్చు. న్యూమరాలజీ, అస్ట్రాలజీ, వాస్తు, సంఖ్యావాస్తు, జ్యోతిర్విజ్ఞానం 3 కలిపి మేము ఇంటర్ప్రిటేషన్ ఇస్తాము. ఇది భారతదేశంలో మేము ఒక్కరే చేసేది, ఇది యూనిక్ ప్రిడిక్షన్. సో మీ గురించి కన్సల్టేషన్ చేయొచ్చు, బిజినెస్ గురించి కన్సల్టేషన్ చేయొచ్చు, ఈవెన్ బిజినెస్లో విజిటింగ్ కార్డ్ లేఅవుట్ ఎలా ఉండాలి, కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, లోగో ఎలా ఉండాలి, ఇవన్నీ గురించి మీరు కన్సల్ట్ చేయొచ్చు. పర్టికులర్ ఏ వెహికల్ నెంబర్ మీరు న్యూమాలజీ ప్రకారంగా వాడితే మంచిది, పర్టికులర్ మొబైల్ నెంబర్ ఏది వాడాలి, సో వాస్తు ప్రకారంగా ఏది లక్కీ డైరెక్షన్ మీరు యూజ్ చేయాలి, ఇవన్నీ గురించి 1-to-1 మీరు నాతో మాట్లాడచ్చు. జాతక రీతిగా చక్రంలో గ్రహాలు ప్లస్ మైనస్ ఎలా ఉంది, దానికి ఏ మంత్రాన్ని జపం చేస్తే మంచిది, సో ఇవన్నీ గురించి మీరు 1-to-1 అన్ని కలిసి మాట్లాడచ్చు. క్రిందుండే నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సో దాంతోపాటు చాలామంది గురువు గారు అస్ట్రాలజీ కన్సల్టేషన్ చేసుకున్నాము, న్యూమరాలజీ కన్సల్టేషన్ చేసుకున్నాము, వాస్తు కన్సల్టేషన్ అయ్యింది, ఈవెన్ టారెట్ రీడింగ్ కూడా చేసుకున్నాము. గురుగారు మాకు మంచి రిజల్ట్స్ కలగలేదు, చాలా ఫెడప్ అయిపోయి ఉన్నాము, మా తలరాత ఎలా ఉందో అలా జరగనని ఫెడప్ అయి ఉన్నాము. అలాంటి వారికే డిజైన్ చేసిన కోర్సు సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం 3 రోజుల వర్క్షాప్, ఫ్రైడే, సాటర్డే, సండే జరుగుతుంది. ఈ కోర్సు జాయిన్ అయినారు మీరు 3 రోజులు అంటే, వర్క్షాప్ మీరు చేసుకున్నారంటే మీ హోల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, 100%. మీ ఫ్యామిలీ ప్రోగ్రెస్ అవుతుంది. సో దానివల్ల ఈ క్రిందుండే నెంబర్కి సంప్రదించి సీట్లు రిజిస్టర్ చేసుకోండి. జస్ట్ 24 సీట్లే ఉంటాయి ఒక సెషన్కి. మన 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, ఈవెన్ వాల్యూమ్ 4 ఈ బుక్ మెటీరియల్ని కోర్సులో మనము ఇవ్వబడుతుంది. ఇది వేరెక్కడ బయట మనం సేల్స్కి లేదు. ఎవరు మన వర్క్షాప్ జాయిన్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఈ పుస్తకాలు ఉంటాయి. సో ఈ పుస్తకాల్లో వేదిక్ వాస్తు, నాడీ అస్ట్రాలజీ, సాల్డియన్ న్యూమరాలజీ, ఈవెన్ పామిస్ట్రీ, పిరమిడ్ పిక్చర్ ప్రకారంగా, టారెట్ పిక్చర్ ప్రకారంగా నేమ్ నెంబర్ హారిజంటల్ వాల్యూ ఎలా ఉండాలి, పిరమిడ్ నేమ్ నెంబర్ వాల్యూ ఎలా ఉండాలి, అన్ని గురించి ఇన్ఫర్మేషన్ ఈ పుస్తకాల్లో ఉన్నాయి. దీంతో పాటు మేము కుండలి యోగం నేర్పిస్తున్నాం. కుండలి యోగం నేర్చుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే దానికి మొదలు పెడితే భాగ్యోదయమే. మూలాధారంలో ఉండే కుండలిని శక్తిని ఆజ్ఞ చక్రము, సహస్రార చక్రము యాక్టివేట్ చేసి ఇస్తున్నాం. దీనికి దీంతో పాటు ఇప్పుడు చాలామంది చేతబడి వెనకాల పడున్నారు. ఎవరు మిత్రులు ఎవరు శత్రులు తెలుసుకునేదే కష్టంగా ఉంది. ముఖాకర్షణ కలగకూడదు, వాక్చాతుర్యం కలగకూడదు, లక్ష్మీ కటాక్షం కలగకూడదు, వ్యాపారాలు బాగా జరగకూడదు, పైసలు రాకూడదు, ఆరోగ్యం పట్ల ప్రాబ్లం రావాలి అనే మాదిరిగా కాలాజాదు, బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేసి బంధించేసి ఉంటారు, కట్లేసేసి ఉంటారు. ఆ కట్లని కొట్టి బయటకు వచ్చేది ఎలా అనే గురించి మీకు నేర్పుతున్నాం. చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అది. సో లిమిటెడ్ సీట్స్ ఉంటుంది, బుక్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి మీ సీట్. నేను చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. సో కామన్గా
కుంభరాశి వాళ్ళకి ఈ 2026 ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడేటప్పుడు 2/6/2026 ట్యూస్డే మంగళవారం మిథున రాశి నుంచి గురుగ్రహము కర్కటక రాశికి ప్రవేశం చేసి అక్కడ ఉంది ఇప్పుడు. సో 90% బాగుంటుంది, 80 to 90% కుంభరాశి వాళ్ళకి బాగుంటుంది ఈ గురు సంచారం అని చెప్పొచ్చు. గురుగారు 6వ ఇంటికి వస్తే 6వ ఇంటిని రోగస్థానము శత్రుస్థానం అని చెప్తారు కదా, అక్కడ గురువు వచ్చినప్పుడు మాకు ఎలా మంచి జరుగుతుంది అని చాలా మంది బాధపడతారు. అలా కాదు, గురు తృప్తిగా ఉన్నాడు అక్కడ, ఉచ్చ స్థితిలో ఉండేటప్పుడు ఎవరే కానీ మంచి తృప్తిగా ఉండేటప్పుడు ఏ వరం అడిగినా వచ్చేస్తారు, ఏ పని అడిగినా చేసి ఇచ్చేస్తారు. అలా గురుగ్రహం 6వ ఇంట్లో ఉంటే కూడా ఉచ్చ స్థితిలో ఉంది కదా, తృప్త స్థితిలో ఉంది, దానివల్ల మంచిదే. ఒక 10-20% అలా మీకు నెగటివ్ రావచ్చు, అది ఏమని నెక్స్ట్ నేను చెప్తా. సో రాశిలో రాహు, రాశిలో 7వ ఇంట్లో కేతు, ఇది ఒక 10-20% నెగటివ్ ఉండొచ్చు. బట్ 80% ప్లస్ ఉండేదానికి ఏది ప్లానెటరీ పొజిషన్ అంటే, కుంభరాశి వారికి చతుర్థ స్థానాధిపతి, మాతృస్థానాధిపతి, సుఖస్థానాధిపతి, తర్వాత భాగ్యాధిపతి శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు పూర్వ పుణ్యస్థానంలో. ఎవరితో ఉన్నాడు? పూర్వ పుణ్యాధిపతి అని చెప్పే బుధుడు సొంత ఇంట్లో ఉన్నాడు మిథున రాశిలో, వాడితో పాటు ఉన్నాడు. బుధుడు శుక్రుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం. ఇదొక్క పాయింట్ చాలండి, ఇదొక్క ప్లానెటరీ పొజిషన్ చాలు, 80-90% కుంభరాశి వాళ్ళు బాగుంటారు. దాని తర్వాత కర్మస్థానాధిపతి, ప్రయత్న స్థానాధిపతి అని చెప్పే కుజుడు 3వ ఇంట్లో స్వస్థానంలో ఉన్నాడు మేషరాశిలో. కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో, ధనస్థానంలో శని ఉన్నాడు. ధనస్థానాల్లో శని చాలా విశేషం. శని ఇచ్చేదానికి మొదలు పెడితే అంతే, చాలరా బాబు అనేంత వరకు మీకు డబ్బుల వర్షం కురిచేస్తుంది. అయితే కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో శని ఉండేది కాస్త ప్రాబ్లం కలిగించవచ్చు, అది 10-20% దానితో మాట్లాడతాం. సో ఇప్పుడు ప్లస్ చూసాం. సో ఫినాన్షియల్ పరంగా బయ్యింగ్, సెల్లింగ్, ఓకే, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్ ఫ్రమ్ వెజిటబుల్స్ టు కాయగూరలు అమ్మేవాళ్ళ నుంచి బట్టి బంగారు, వెండి, వజ్ర వ్యాపారాల వరకు బాగుంటుంది అని చెప్పేసినాం. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీకి వస్తాం, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ చేసే విద్యార్థులు, స్టూడెంట్స్ ప్రైమరీ స్కూల్ నుంచి పట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా చాలా బాగుంటుంది. మీరు అనుకున్న స్కూల్కి అడ్మిషన్ కావచ్చు, అనుకున్న కాలేజీకి చేరుకోవచ్చు, సీట్లు దొరుకుతాయి. సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీకు అవార్డ్స్, రివార్డ్స్, స్కాలర్షిప్ దొరుకుతుంది. చాలామంది వేరే డిస్టిక్కి వెళ్ళి చదవాలి, వేరే స్టేట్కి వెళ్ళి చదవాలి, వేరే కంట్రీకి వెళ్ళి చదవాలి ఛాన్సెస్ ఉంటుంది. ఎంతోమంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ రాస్తున్నాను, కొందరు ఎండీకి రాస్తున్నాను, మెడికల్ సీటుకి రాస్తున్నాను, ఎంఎస్కి రాస్తున్నాను, ఇంకా దానికన్నా టఫెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చి సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ రాస్తున్నాను గురువుగారు అంటే వాళ్ళందరికీ త్రూ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ యూపీఎస్సీకి అంతా చాలామందికి ఒక 3 లేదంటే 5 లేదంటే 6, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అటెంప్ట్స్ ఇస్తారు. గురుగారు 4 అటెంప్ట్ అయింది, ఇంకా 2 అటెంప్టే ఉంది, ఈసారి రాసి చూడండి త్రూ అవుతుంది. సో ఇలా ಎಲ್ಲ మంచి విషయాలు వీళ్ళకి జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వర్కింగ్ పీపుల్ అనేటప్పుడు 3 కేటగిరీ, బిజినెస్, ప్రైవేట్ సెక్టర్, తర్వాత గవర్నమెంట్ సెక్టర్. బిజినెస్ సెక్టర్లో ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది కుంభరాశి వారికి. ఓకే, సో ₹10 ఇన్వెస్ట్ చేస్తే ₹100 ప్రాఫిట్, 10 times ప్రాఫిట్. ఒక 2-3 ఇన్కమ్ వచ్చే మాదిరిగా బిజినెస్ పెట్టుకున్నారంటే ఇంకొక 7 ఎక్స్ట్రా చేసుకుని 10 బిజినెస్ ఇన్కమ్స్, 10 బిజినెస్ ఇన్కమ్స్ వచ్చే మాదిరిగా చేసుకోవచ్చు. అలా మంచి మంచి ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్ వచ్చే యోగాలన్నీ ఉన్నాయి. బయ్యింగ్, సెల్లింగ్, సో కాయగూరలు అమ్మే వాళ్ళ నుంచి బంగారం అమ్మే వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్స్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ఫోరెక్స్, ఈవెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో ఫుడ్ అండ్ బేవరేజెస్, సీరియల్, సినిమా ప్రొడక్షన్స్, సో రియల్ ఎస్టేట్, సో అన్ని క్యారెక్టర్స్, అన్ని క్షేత్రాల్లో కూడాను మంచి ప్రాఫిట్ చేసే యోగాలు బిజినెస్ పీపుల్కి ఉంది. సెకండ్, ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు మీరు అనుకున్న డిస్టిక్, అనుకున్న స్టేట్, అనుకున్న కంట్రీకి మీరు ట్రాన్స్ఫర్స్ తీసుకొని, ప్రమోషన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. మంచి టీం దొరుకుతుంది, మేనేజరు, అసిస్టెంట్ జనరల్ మేనేజరు, ఈవెన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సిఇఓ, సిఓఓ, అన్ని పొజిషన్కి వెళ్ళొచ్చు, చాలా బాగుంది. ఇంకా గవర్నమెంట్ సెక్టర్స్ అని వచ్చినామంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కాస్త బాధ, ఎందుకంటే సింహరాశిలో కేతు ఉండేదానివల్ల సో కాస్త బాధ కలిగించవచ్చు. సో మీరు విత్ ఇన్ ద పారామీటర్ వర్క్ చేయండి, లేదంటే మీ పైన నోటీసెస్, ఎంక్వైరీ, ఈవెన్ సస్పెన్షన్స్, పనిష్మెంట్ దాకా రావచ్చే ఛాన్సెస్ ఉంది, జాగ్రత్త వహించండి.
సో ఇప్పుడు నెక్స్ట్ గురువుగారు పెళ్లి కోసం చూస్తున్నాము. పెళ్లి కోసం చూసేటప్పుడు పోస్ట్‌పోన్ చేసుకునేది మంచిది. ఏడో ఇంట్లో కేతు ఉంది. సో మంచి సంబంధాలు దొరికే ఛాన్సెస్, మంచి లైఫ్ పార్ట్నర్ దొరికే ఛాన్సెస్ తక్కువ. పోస్ట్‌పోన్ చేసుకుంటే మంచిది. కొందరు లేదు గురుగారు ఆల్రెడీ 34, 35 సంవత్సరాలు అయిపోయింది. ఏం చేస్తాం? అంటే అప్పుడు డబుల్ చెకప్, ట్రిపుల్ చెకప్ చేసుకొని మీరు పెళ్ళికి వెళ్ళాలి. లేదంటే మీరు అనుకున్న సంబంధాలు లేకుండా మీరేదో అనుకుంటారు, అక్కడ ఏదో ఉంటది. సో దానివల్ల 2, 3 సార్లు చెకప్ చేసుకొని మీరు పెళ్ళికి వెళ్ళొచ్చు. పోస్ట్‌పోన్ చేసుకునేది యాక్చువల్లీ మంచిది. సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళకి సంతానం కలిగే ఛాన్సెస్ ఉంది. పూర్వ పుణ్యాధిపతి పూర్వ పుణ్య స్థానంలో సొంత ఇంట్లో ఉన్నాడు. తర్వాత పుత్రకారకుడు, సంతానకారకుడు అని చెప్పే గురుగ్రహం ఉచ్చ స్థితిలో ఉంది. సో సంతానం కలిగే ఛాన్సెస్ ఉంది. కొందరు గురువుగారు ఐవీఎఫ్ చేస్తున్నాము, పైసలు ఖర్చు అవుతుంది, ఆల్రెడీ ఒకటి ఫెయిల్ అయ్యింది అంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ట్రై చేయండి, అవుతుంది. తర్వాత ఇంకేమి నెక్స్ట్ మైనస్ పాయింట్స్ అని చూసేటప్పుడు రాశిలో రాహు ఉండేటప్పుడు కాస్త ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఆ ధైర్యం ఎక్కువ ఉండేదానివల్ల స్లిప్ ఆఫ్ ద టంగ్ ఎవరికైనా ఏదైనా చెప్పేసినారంటే ప్రాబ్లం రావచ్చు. ఫ్యామిలీలో పెద్ద గొడవలు రావచ్చు. జాయింట్లో ఉంటారు, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్స్ అన్నీ బిజినెస్ చేస్తుంటాము, జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము, జాయింట్ బిజినెస్ ఉంటుంది. ఏదో చెప్పినారు స్లిప్ ఆఫ్ ద టంగ్, సో మనం సపరేట్ అయిపోతాము, పార్టీషన్ చేసుకుంటామని కోర్టు కేసెస్ దాకా వెళ్ళొచ్చు. కొందరు ఫ్యామిలీలో ఓకే ఫ్యామిలీ స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదో చెప్పేసినాడు, వదిలేయండి అని రావచ్చు. బట్ అవుట్ సైడ్ ద సొసైటీలో ఏదైనా స్లిప్ ఆఫ్ ద టంగ్ మీరు చెప్పేసినారంటే ఒక మాట, అది పెద్ద వైరల్ అయ్యి మీ స్టేటస్కి అఫెక్ట్ చేసే మరిగా రావచ్చు. కాస్త జాగ్రత్త. సో అదే మాదిరిగా ఏడో ఇంట్లో కేతు, ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో పెద్ద ప్రాబ్లం రావచ్చు. 15, 20 సంవత్సరాలు కాపురం చేసిన వాళ్ళు విడిపోతామా అనే మరి మాటలు రావచ్చు. దాని చాలా కేర్ఫుల్గా ఉండండి. ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. ఫీమేల్స్ లేడీస్తో చాలా సిన్సియర్గా, సెన్సిటివ్గా ప్రవర్తించండి. కొంచెం కేర్లెస్గా ప్రవర్తించారంటే ఎవరే కానీ ఫీమేల్, మీ కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరే కానీ మీ మీద పెద్ద క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు పెట్టేయచ్చు. దానివల్ల చాలా ప్రాబ్లము, ఇబ్బందులు కలిగే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా ఫీమేల్స్ ఎవరే కానీ మీ ఫ్యామిలీలో కావచ్చు, అవుట్ సైడ్ ఇది కావచ్చు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చిన్నగా ఉండేటప్పుడే ఒకసారి చెప్పి క్లోజ్ చేసుకోండి, లేదంటే అది పెద్ద ప్రమాదాన్ని సృష్టించవచ్చు. సో రాశిలో రాహు అడ్వెంచరస్ డ్రైవింగు, 4x4 డ్రైవింగ్, ఇవన్నీ ఆఫ్ రోడ్ డ్రైవింగ్, ఇవన్నీ ఏదైనా ఈవెంట్స్ ఉంటే ఒక 10 ఈవెంట్స్ పెట్టుకున్నారంటే సంవత్సరంలో అది ఒక 3 ఈవెంట్కి తగ్గించేసి 7 ఈవెంట్లని పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్. లేదంటే మేజర్ యాక్సిడెంట్, మేజర్ సర్జరీ ఇది ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వాటి నుంచి బయట వచ్చేదానికి ఏం చేస్తాం గురువుగారు? తమిళనాడులో కుంభకోణం ఈజ్ కన్సిడర్ యాజ్ టెంపుల్ సిటీ. సో అక్కడ నవగ్రహ దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవాలయం. అక్కడికి వెళ్ళి నవగ్రహాలు దర్శనం చేసుకొని ఒక్కొక్క గ్రహం గుడిలోనూ ఒక అర్చన చేపించి మీ పేరుతో, కుటుంబ సభ్యుల పేరుతో చేసుకొని ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసుకొని ఆ గ్రహం నాకు మంచిది చేస్తుంది అని ఒక ఎనర్జీని పాజిటివ్గా తీసుకుని రండి. మేజర్ ప్రాబ్లం ఉండే గ్రహాలు మీకు వచ్చి రాహు, కేతు, చంద్రుడు, తర్వాత గురు. చంద్రుడు, గురు 11, 6 అధిపతి, పరివర్తన యోగం ఉంది. అది మైనస్ కాకూడదు అనేసి మీరు ఆ గుడికి వెళ్ళి అభిషేకానికి ఇచ్చినారంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ మీరు స్పెండ్ చేయవచ్చు అక్కడ. అప్పుడు మంచి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మీరు తీసుకురావచ్చు. ఇన్ కేస్ అభిషేకానికి 1 అవర్, 1.5 అవర్ అక్కడ కూర్చునేదని కుదరలేదంటే అక్కడ ఉండే పంతులు గారికి అభిషేకానికి మీరు డబ్బులు కట్టేసి ఆ ప్రసాదాన్ని మీకు పోస్ట్ చేస్తారు వాళ్ళు, దాన్ని వాడితే మంచిది. దాంతోపాటు నవగ్రహ మంత్రం మీ ఏ అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, నమసూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బెస్ట రాహవే కేతవే స్వాహ, ఈ మంత్రం ఎంత అవుతుందో అంతవరకు జపం చేయండి, మంచిది. దాంతోపాటు రాహు, కేతు, చంద్ర, తర్వాత గురు, ఈ 4 గ్రహాలకి గూగుల్లో సెర్చ్ చేయండి బీజాక్షర మంత్రం అని. బీజాక్షర మంత్రం వస్తుంది. ఆ బీజాక్షర మంత్రాన్ని మీరు రెగ్యులర్గా 108 టైమ్స్ చదవండి. ఏదే ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అవుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య అష్టేశ్వరుని అనుగ్రహం చేయాలని ప్రార్థిస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.